జనరల్‌గా అందరూ చేసే ఆ థంబ్‌నెయిల్ క్లిక్ బైట్ కోసమైతే అలా పెట్టలేదు. నిజంగా ఈ లిస్ట్‌లో ఉండే ఆ యొక్క కొరియన్ డ్రామా సీరీస్ అయితే మీ లైఫ్‌లో ఏదో ఒక చిన్న చేంజ్‌నైతే తీసుకొనొస్తాయి. ఒక్కసారి ఈ లిస్ట్‌లో ఉండే సీరీస్‌ని అట్‌లీస్ట్ ఒక్క ఎపిసోడ్ అన్నా చూడండి. మీరింక వదిలిపెట్టరు. ఆ లెవెల్‌లో హుక్ అయిపోతాము ఈ సీరీస్‌కి. ఇంకా లిస్ట్లో ఉన్న ఫస్ట్ సిరీస్ వచ్చేసి లైట్ షాప్. ఇది 2024లో అయితే రిలీజ్ అయింది. ఈ లిస్ట్లో ఉండే ఏ సిరీస్ చూసినా చూడకపోయినా ఈ సిరీస్ మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయమని అయితే నేను 100% అయితే రికమెండ్ చేస్తాను. ఇక ప్లాట్ ఏంటంటే జూంగ్ వాన్ యుంగ్ అనే ఒక పర్సన్ ఒక లైట్ షాప్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ లైట్ షాప్ అనేది ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఈ యొక్క లైట్ షాప్ అనేది మన ఆఫ్టర్ లైఫ్ కి అండ్ కరెంట్ లైఫ్ కి అయితే ఒక బ్రిడ్జ్ లాగా అయితే పనిచేస్తూ ఉంటుంది. అర్థం కాలేదు కదా, చెప్తా వినండి. ఒక మనిషి తన చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ జీవుడు అంటాం కదా, అది తన ఆఫ్టర్ లైఫ్లో అండ్ కరెంట్ లైఫ్ మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ కొట్టుమిట్టాడుతూ ఉండేటప్పుడు తను బతకాలనే యొక్క ఆశ, తను ఆ రెండిటి మధ్య పడే ఆ యొక్క వేదన, బాధ అంతా ఈ యొక్క సిరీస్ లో అయితే మనం చూస్తాము. ఈ యొక్క లైట్ షాప్ అనేది ఎలా ఆపరేట్ అవుతూ ఉందంటే, ఆ యొక్క జీవుడు ఆ యొక్క లైట్ షాప్ కి వచ్చినప్పుడు తను బతకాలనుకున్న యొక్క ఆశ, తన కోరిక ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దాన్ని బట్టి ఆ యొక్క బల్బ్ తన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఎంత బ్రైట్ గా మెరుస్తుంది. అలా మెరిసినప్పుడు ఆ యొక్క జీవుడు ఆ యొక్క ఆఫ్టర్ లైఫ్ ని వదిలి కరెంట్ లైఫ్ కి అయితే వచ్చి తన ప్రాణాన్ని అయితే దక్కించుకుంటాడు. ఈ సిరీస్ లో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్దీ చాలా ఎమోషనల్ అయితే అయిపోతాము. లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది. అంతలా అయితే ఉంటాయి అనమాట ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే.